అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు నేను కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. కొబ్బరి ఒక సగం కప్పు తీసుకోవాలండి, సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఒక 3 టమోటాలండి, సన్నగా ముక్కలు తరుక్కోవాలండి. ఒక 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. ఒక సగం ఉల్లిపాయ అండి, సన్నగా తరుక్కోవాలండి. ఒక 1/2 స్పూను ధనియాలండి. ఒక 2 రెమ్మలు తెల్లగడ్డలండి, తెల్లగడ్డ 2 రెమ్మలు చాలండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండి. ఇవన్నీ వేసి ఒక 2 స్పూన్లు నూనె, ఒక చిటికెడు పసుపు వేసి సన్న మంట పొయ్యి మీద మగ్గనివ్వాలండి. ఇలా 2 స్పూన్లు నూనె వేసండి, కొద్ది పసుపు వేసండి. ఇప్పుడు సన్న మంట మీద మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. దీంట్లోనే ఒక్క పిచ్చ చింతపండు అండి, ఇదిగోండి. ఒక్క పిచ్చ అంటే ఇట్లా కొద్దిగానండి, కొద్ది చింతపండు వేసుకొని మగ్గనిచ్చుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో ఇట్లా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇంకొద్ది మగ్గాలండి. మళ్ళీ మూత తీసి మళ్ళీ కదపాలండి. బాగా మగ్గాయండి. ఇంకా పొయ్యి కింద మనం ఆపేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బాక్స్లోకి తోడుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. 1 స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని తాలింపుగా చక్కగా వేసుకోవాలండి. ఫైనల్లీ తాలింపు వేసిన తర్వాత కొబ్బరి పచ్చడి ఇలా చక్కగా రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో కొద్ది నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇది చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు, పెద్దలు అందరు చక్కగా ఇష్టపడతారండి, బాగా ఇష్టంగా తింటారండి. ఇది చాలా బాగుంటుందండి. దీంట్లో వేసే పదార్థాలన్నీ కూడా మన శరీరానికి చాలా మంచిగా ఉపయోగపడతాయండి. మీకు కూడా చక్కగా చేసుకొని తినాలనిపిస్తుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.